ఏం మనస్సాక్షి ఉంది? అక్కడ జరిగిన అల్లర్ల్ని, అక్కడ రేగిన గలిబిల్ని, అక్కడ వాళ్ళు భయపడుతున్న భయాన్ని పోగొట్టడానికి ఆయన అందరినీ ధైర్యపరిచాడు. హల్లెలూయా. యేసు రక్తమునకే ధైర్యపరిచాడు. అందుకనే కానాను దక్కింది. కాలేబు ఇశ్రాయేలులందరినీ ధైర్యపరిచాడు. కాలేబు దేవుని పక్షాన నిలబడ్డాడు. కాలేబు సేవకుడికి ఆటంకం పరచకుండా సేవకుడి మీద గలిబిలు అవుతున్నప్పుడు ఆ సేవకుడి ఎదుట నిలబడి ఇశ్రాయేలులందరినీ నిమ్మలపరిచాడు. హల్లెలూయా. యేసు రక్తమునకే కాలేబు లక్షణాలు ఏంటంటే సేవకుడి ఎదురుగా నిలబడి చక్కగా ఇశ్రాయేలులందరినీ నిమ్మలపరిచాడు. ఆమేన్. ఇంకేం చేశాడు? ఇశ్రాయేలు అందరూ ఎదుట దేవుని పక్షాన పోరాడు. ఆమేన్. అక్కడ చూసినట్టుగా మాట్లాడేది కాలేబు. ఆమేన్. ఎక్కడ కానాన్లు దేవుడు పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్న దేశం అక్కడ కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా దేవుడు అక్కడ చూపించినట్టుగా ఇక్కడికి వచ్చి మాట్లాడాడు. ఇశ్రాయేలు దగ్గర మాట్లాడాడు. దాన్ని రూఢిపరచడానికి వస్త్రాలు కూడా ఇశ్రాయేలు నమ్మనప్పుడు వస్త్రాలు కూడా చింపేసుకుని మరి వారి ఎదుట నిలబడ్డాడు. ఆమేన్. యేసు రక్తమునకే కాలేబు మనస్సాక్షి. పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి అడుగు పెట్టడానికి దేవుడు కాలేబు ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఆమేన్. ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఎన్ని చెప్పినప్పుడు పాయింట్లు రాసుకుంటున్నారా?